వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. యోగిని, యోగదా, యోగ్య, యోగానంద, యుగంధర ఈ నామాలకు వ్యాఖ్యానం చెప్పుకోవడం జరిగింది. దీన్ని రెండు కోణాల్లో దర్శించాం. మరొక మూడవ ప్రధానమైన శాస్త్రీయ అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. రెండు భావాలను ఒక్కసారి పరామర్శ చేసుకుంటే, యోగిని అంటే పరిపూర్ణమైన జ్ఞానరూపిణి అని అర్థం. ఆ జ్ఞానాన్ని తన భక్తులకు ఇస్తోంది కనుక యోగదా, యోగమును ఇచ్చునది అని అర్థం. ఎప్పుడైనా యోగం ఇచ్చేది భగవచ్ఛక్తి. అందుకే దదామి బుద్ధియోగం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. నేను వాడికి బుద్ధియోగం ఇస్తాను అని వివరించాడు ఇక్కడ. అలాగా బుద్ధియోగం అనగా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇంకొక అర్థంలో చూస్తే ప్రతివారికి ఏ యోగం ఇవ్వాలో అది వస్తూనే ఉంది మనకి. యోగం అంటే అనుభవం. అనుభవించేవాడు జీవుడు, అనుభవింపబడేది పదార్థం. అనుభవము అనేది రెండిటికి అనుసంధానం. ఇక్కడ అనుభవించేవాడు ముందు అనుభవించబడే పదార్థం తెచ్చిపెట్టి అది వాడి చేత అనుభవింపజేస్తున్న శక్తి ఎవరో ఆవిడే యోగద. ఇది మనం గమనించినట్లయితే లోకంలో సుఖయోగం, దుఃఖయోగం రెండూ ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, సుఖ ప్రారంధం అనుభవిస్తున్నానండి అని. మనం దుఃఖాన్నే ప్రారంధం అంటాం, కానీ సుఖం కూడా ప్రారంధమే. ఒకప్పుడు చేసుకున్నది ఇప్పుడు వస్తూ ఉన్నది. ఆ ఒకప్పుడు చేసింది ఇప్పుడు ఇస్తున్నది ఎవరు, అది ఆలోచించవలసిందే. కర్మఫలప్రదాయి నా తల్లి కనుక కర్మఫలమే యోగం. అది ఏ జీవుడికి ఏ రూపంలో ఇవ్వాలో తెలిసిన తల్లి ఆ జగదంబ. అందుకే యోగద, కర్మఫలమును ఇచ్చున్నది. అయితే ఆ కర్మఫలాన్ని అనుభవించే శక్తి విడిగిచ్చింది. ఆ శక్తి యోగిని కనుక యోగిని, యోగద. అయితే ఆ ఫల రూపంలో ఉన్నటువంటి ఆ విషయములు అన్నీ ఆ తల్లే కనుక యోగ్య. ఇది యోగిని, యోగద, యోగ్య ఉన్నట్టు త్రిపుటి. ఈ రెండు రకాల భావాన్ని మనం గమనించుకుంటూ, యోగద అన్నప్పుడు మరొక భావం ఏంటంటే, ఎవడు తరించడానికి ఏ యోగం అవసరమో ఆ తల్లి ఇస్తుందట. భక్తి యోగమా, ధ్యాన యోగమా, రాజయోగమా, కర్మయోగమా, ఏ యోగం కానివ్వండి, వాడి అర్హతలను అనుసరించి ఆ తల్లే ఇవ్వాలి. అదే దదామి బుద్ధియోగం అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే యోగక్షేమం వహామ్యహం అని చెప్పడంలో కూడా విశేషం అది. తర్వాత యోగానంద, ఆ యోగం వల్ల కలిగే ఆనంద అమ్మవారి రూపం యుగంధర. ఇది మనం చెప్పుకున్న ప్రధానమైన అర్థములు. ఇప్పుడు యోగిని శబ్దానికి మరొక అర్థం వివరిస్తున్నారు. అమ్మవారికి యోగిని రూపిణి అని ఒక ప్రసిద్ధమైన పేరున్నది. శ్రీ విద్యలో అమ్మవారి యోగినీదేవే. అని అమ్మవారి ఉపాసన అంటే యోగిని ఉపాసనే. ఎన్ని రకాల యోగినులు ఉన్నారు అంటే, ముందుగా నరపతి రవి కాష్ఠా షట్సముద్రద్విశంక్షై రకడబవహ పూర్వై రక్షరైర్వేష్టితాభి డరలక సహవర్ణ వ్యాపినీభిస్తు షడ్భి ఘటిత తనురితీయం కథ్యతే యోగినీతి అని యోగిని శబ్దానికి అర్థం చెప్పారు. దీనికి ఏమి పెద్ద అయోమయం పడక్కర్లేదు. విశుద్ధం దగ్గర అకారాది అచ్చులు 16, కకారం నుంచి ఠకారం వరకు అనాహతం దగ్గర 12, డకారం నుంచి ఫకారం వరకు 10 మణిపూరం దగ్గర, బకారం నుంచి లకారం 6 స్వాధిష్టానం దగ్గర, వకారం నుంచి సకారం వరకు 4 మూలాధారం దగ్గర, హకారం నుంచి క్షకారం 2 ఆజ్ఞాచక్రం. మొత్తం ఇవి చెప్పుకున్నాం, గుర్తున్నాయి కదా. అక్కడ చెప్పబడ్డ వాళ్ళ పేర్లు డాకిని, రాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని. వీళ్ళని యోగినులు అంటారు. ఇప్పుడు అమ్మవారి యోగిని అంటే అర్థం ఏంటి? ఈ డాకిని నుంచి యాకిని వరకు ఉన్నటువంటి 7 నామములతో వ్యవహరిస్తూ సప్తధాతు చక్రాన్ని నడుపుతున్నటువంటి యోగినీదేవి. వాడు యోగం బట్టి ధాతువులు ఇస్తూ ఉంటుంది ఆ తల్లి. ఆ ధాతు రూపముగా యోగ్యముగా ఉన్నది ఆ తల్లి. అది యోగిని, యోగద, యోగ్యాలో మరొక గ్రహించవలసిన మరొక అంశం. పైగా శ్రీ విద్య యోగిని విద్య అని చెప్పుకున్నాం. ఎందుకంటే అమ్మవారి పేరే యోగిని. ఇది ఎలాగో అంటే శ్రీచక్రం మొత్తం యోగినుల ఉపాసనయే. మొట్టమొదటిగా మనకి శ్రీచక్రంలో త్రైలోక్యమోహన చక్రం అని చెప్పబడుతున్నది. ఆ త్రైలోక్యమోహన చక్రం చతురస్రం, దీనికే భూపురం అని పేరు. అక్కడ మొత్తం 28 మంది దేవతలు ఉంటారు. వీళ్ళందరూ అమ్మవారి రూపములే. అణిమాదివిరావృత మయూఖై అని చెప్పినట్లుగా వాళ్ళందరికీ కలిపి ఒకటే పేరు, ప్రకట యోగినులు అని. ఇక్కడ నుంచి ఒక్కొక్క ఆవరణ మనం వెళుతూ ఉంటే తర్వాత వచ్చే షోడశావరణంలో ఉన్నటువంటి 16 మంది దేవతలకు గుప్త యోగినులు అని పేరు. ఆ తర్వాత అష్టదళ పద్మంలో గుప్త తరయోగినులు. ఇక 14 త్రికోణాల చక్రంలో అది సంప్రదాయ యోగినులు అని చెప్పబడుతున్నారు. ఇక తర్వాత ఆవరణలో బహిర్దశారంలో కులయోగినులు, తర్వాత కులోత్తీర్ణ యోగినులు, నిగర్భ యోగినులు. అంటే సంప్రదాయ యోగినులనే కులయోగినులు అంటారు కొందరికి వ్యవహారం. తర్వాత కులోత్తీర్ణ యోగినులు, నిగర్భ యోగినులు, రహస్య యోగినులు, అతిరహస్య యోగినులు. ఈ అతిరహస్య యోగిని వరకు త్రికోణ చక్రం వరకు వచ్చేసాం. ఇక బిందువు దగ్గరున్న లలితా మహాత్రిపుర సుందరి యొక్క పేరు పరాపర రహస్య యోగిని.
అంటే ఆ తల్లి పేరు కూడా పరాపర రహస్యోగిని. అక్కడి నుంచి త్రైలోక్యమోహన చక్రం వరకు ఉన్నటువంటి సమస్త ఆవరణ దేవతలు ఎవరు? యోగినులు. ఎందరూ ఆ యోగిని యొక్క రూపములే గనక వాళ్ళకి యోగినులు అని పేరు వచ్చింది. మొత్తంగా కలుపుకుంటే శ్రీచక్రాధిదేవత అయిన లలితా మహాత్రిపుర సుందరే యోగిని. అది యోగిని శబ్దంలో దాగినటువంటి మరొక విశేషమైన అర్థం. ఇప్పుడు యుగంధర నామంలో దాగిన మరొక ఆంతర్యాన్ని చూడాలి. ఇంతవరకు యోగిని, యోగద, యోగ్య, యోగానంద వరకు అనేక కోణాల్లో మనం పరిశీలించుకున్నాం. ఇప్పుడు యుగంధరాకి చెప్పుకున్న అర్థం ఏంటంటే అనుభవిస్తున్నటువంటి జీవుడు, అనుభవింపబడే ప్రపంచం, ఈ రెండే యుగం. ఈ రెండిటి యందు ఉన్నటువంటి శక్తి అమ్మవారు. ఇక్కడ అనుభవించే శక్తి మనకు లేకపోయినా, అనుభవించడానికి సరైన ప్రపంచం లేకపోయినా ఇంకా గతి లేదు. ఈ రెండు రూపములుగా ఉన్నది అమ్మవారి కనుక యుగమును ధరించినది యుగంధర. ఇది యోగిని, యోగద, యోగ్య త్రిపుటి పరంగా చెప్పినప్పుడు గమనించుకున్న అర్థం. ఇప్పుడు యుగంధరాలో మరికొన్ని శాస్త్రీయ అర్థములు తెలుసుకుంటున్నాం. సహస్రకోటి యుగధారిణే నమః అని అంటున్నాం. అక్కడ పరమేశ్వరుడు గురించి చెప్పేటప్పుడు సహస్రకోటి యుగధారిణి, యుగములు ధరించున్నది యుగంధర. యుగములు అంటే కాలములు. ఈ సమస్తమైన కాలము అమ్మ నడుపుతూ ఉన్నది కనుక మనం చతుర్యుగములు మొదలుకొని సర్వకాలములు అమ్మే నడుపుతున్నది. అందుకే చతుర్యుగములు, మహాయుగములు ఇవన్నీ కూడా ఇక్కడ ఎలాగో యుగ విషయం వచ్చింది కనుక కొంచెం అమ్మవారి కాలస్వరూపాన్ని కూడా భావన చేయాలి. అమ్మవారు కాలరూపిణికి ఉపాసన చేస్తున్నాం. ఇదే మనం ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత కళాత్మిక కళానాథ వరకు చెప్పుకున్నదంతా కాలరూపిణి తత్వమే. అది ఇక్కడ కూడా వివరణ చెప్పుకోవచ్చు. అసలు కాలముకే యుగం అని పేరు, మొత్తం కాలానికే యుగం. ఇది ఎలాగంటే ఒక రోజు చూసుకుంటే అది యుగం. యుగం అంటే జంట, ఒక పగలు రాత్రి కలిపిన జంటతో ఒక రోజు ఉందిట. అలాగే సంవత్సరానికి కూడా యుగం అని పేరు. అందుకే ప్రతి సంవత్సరం ఆదికి యుగాది, ఉగాది, రెండు ఉగము యుగము రెండు వివరిస్తున్నారు. అదేంటంటే ఉత్తరాయణ దక్షిణాయనములనే రెండు జంటలతో కూడిన దగ్గర సంవత్సరం కూడా యుగమే. యుగం చెప్పడంలో ఉద్దేశం అంటే పగలు రాత్రి అంటే శివశక్తి రూపం, ఉత్తరాయణ దక్షిణాయనములు శివశక్తి రూపం. ఇలా కాలం కూడా శివశక్త్యాత్మకంగా అహోరాత్మకంగా దర్శిస్తున్నాం. అందుకే కాలం అమ్మ రూపమే కనుక అమ్మవారిని ఆరాధించే వారికి మరో కాలమానం ఉందిట. సాధారణంగా చాంద్రమానం, సౌరమానం మనకు తెలుసు. అది ఉత్తరాది వైపు వెళితే బార్హస్పత్యమానము అని కాశీ లాంటి క్షేత్రాల్లో అది కనబడుతుంటుంది. ఇప్పుడు అమ్మవారి ఉపాసకులకు మరొక మానం ఉన్నది, అది శ్రీ విద్యామానం. శ్రీ విద్యోపాసకులకి అష్టాంగము అని చెప్పబడుతున్నది. అష్టాంగంతో సాధన చేస్తారు. అక్కడ చెప్పబడే యుగం వేరు, అక్కడ చెప్పబడే కాలం వేరు. అక్కడ లలితా మహాత్రిపుర సుందరి యొక్క ఆ భృకుటి యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తున్నాను ప్రారంభమవుతుంది. అక్కడ ఆ ప్రారంభమవుతూ ఈరోజు తిథినిచ్చేది, కాలనిచ్చేది, దివసమేది, వాటి వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయి. అంటే అమ్మవారిని ఉపాసించేవాడు కాలం వేరు. అందుకే కాలం అంటే స్థితి అని చెప్పుకున్నాం. అమ్మవారి ఉపాసకుడు కాలమంతా అమ్మమయం. అందుకు మొత్తం అష్టాంగము అని శ్రీ విద్యలో మనకు పంచాంగం కనబడుతుంది. అమ్మవారి ఉపాసనలు అష్టాంగము, ఇది శ్రీ విద్య ఉపాసకులకు తెలుస్తూ ఉంటుంది. ఈ అష్టాంగంలో ఉపాసించేటప్పుడే మనకు తిథినిత్యా దేవతలు వస్తూ ఉంటారు అక్కడ. అలాగే ప్రతిపన్ ముఖ్యరాకాంత తిథిమండల పూజితాకి ఇప్పుడు దీని సందర్భంగా మరొక కోణాన్ని ఇవాళ దర్శిస్తూ ఉన్నాం. మొత్తం పాడ్యము నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ తిరిగి ఆవృత్తిలో అమావాస్య వరకు. అక్కడ 15 అయినప్పుడు 15 చంద్రకళలు అయ్యాయి కదా. ఈ 15 చంద్రకళల రూపంలో అమ్మవారు ఉన్నది కనుక కళాత్మిక అని చెప్పారు. ఈ చంద్రకళల రూపంలో ఉన్న పరిపూర్ణ చంద్రకళా స్వరూపుని కనుక కళానాథ. అది ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత కళాత్మిక కళానాథ ఉండడంలో వ్యవహారం. కనుక కాలరూపిణి అమ్మవారు గనుకనే అమ్మవారి ఉపాసనకు ఒక ప్రత్యేకంగా ఆమెనే కాలరూపిణిగా చెప్తున్నాం. అందుకు యుగంధర, కాలమును ధరించి నిర్వహించుతున్నది అని. ఎప్పుడైనా ధరించుట అంటే నిర్వహించుట, అంతేగాని ఊరికన మోసుకు తిరగడం కాదు ఇక్కడ. అందుకే ధరించుట, వాడిని భరిస్తున్నారండి అంటే అర్థం వాడు మొత్తం బరువు బాధ్యతలన్నీ మనమే చూసుకుంటున్నామని అర్థం. అలాగే యుగధారిణే నమః అన్నట్టుగా యుగములను ధరించున్నది. ఇది ప్రధానంగా కాలస్వరూపంగా చెప్పుకున్నాం. ఇప్పుడు 2 అర్థాలు అయ్యాయి. ఇప్పుడు 3వ అర్థాన్ని చూసుకుంటున్నాం. ఎందుకంటే యోగిని అనగా శ్రీచక్రాధిదేవత. ఆ చక్రాధిదేవతను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అన్ని యోగములు ఇస్తుంది కనుక ఆవిడ యోగధ. అయితే ఎన్ని యోగములు వచ్చినా పొందవలసింది ఆ తల్లితత్వమే. అందుకే ఆ తల్లితత్వమే యోగ్యమైనది. ఆ తల్లితత్వం పొందినప్పుడు కలిగే ఆనందం యోగానంద. ఇప్పుడు యుగంధర, శ్రీచక్రమే యుగంధరట. ఇది ఎలాగో చూడాలి. యుగము అంటే జంట, జంటను ధరించున్నది అని అర్థం. అంటే అమ్మ రూపంలో ఇద్దరున్నారు, యుగం ఉన్నట్ట. ఎవరా యుగం అంటే శివశక్తి. యోగిని అనగా శ్రీచక్రాధిదేవత. ఆ చక్రాధిదేవతను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అన్ని యోగములు ఇస్తుంది కనుక ఆవిడ యోగధ. అయితే ఎన్ని యోగములు వచ్చినా పొందవలసింది ఆ తల్లితత్వమే. అందుకే ఆ తల్లితత్వమే యోగ్యమైనది. ఆ తల్లితత్వం పొందినప్పుడు కలిగే ఆనందం యోగానంద. ఇప్పుడు యుగంధర, శ్రీచక్రమే యుగంధరట. ఇది ఎలాగో చూడాలి. యుగము అంటే జంట, జంటను ధరించున్నది అని అర్థం.
అంటే అమ్మ రూపంలో ఇద్దరున్నారు, యుగం ఉన్నారట. ఎవరా యుగం అంటే శివశక్తి యుగం. అందుకు శివశక్త్యాత్మిక అంటే అర్థం ఏంటో యుగంధర అన్న అదే అర్థము. ఇది తెలుసుకోవాల్సింది. అంటే కామకామేశ్వరీమయమైనటువంటి తత్వము, ఆ బిందువు దగ్గర ఉన్నటువంటి తల్లియే యుగంధర. ఆ మాటకు వస్తే శ్రీచక్రం శివయోర్వపు, శ్రీచక్రం అంతా శివశక్తుల మయం గనక అది యుగంధర అనగా శ్రీచక్ర రూపిణి. ఇది మరొక అర్థం. ఈ విధంగా ఈ యోగిని నుంచి యుగంధర నామముల వరుస చాలా గట్టి నామములు. అందుకే ఇంత విస్తారంగా దానికి చెప్పుకుంటూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, ఇదంతా కలిపి ఒకటే నామం. ఇచ్ఛాశక్తి ఏ నమః, జ్ఞానశక్తి ఏ నమః, క్రియాశక్తి స్వరూపిణ్యే నమః అని విడదీయవచ్చు, కానీ అర్థవంతంగా ఉండదు అది. ఎందుకంటే స్వరూపిణి నామం దేనికి తగిలిస్తాం మనం? కానీ 3 రూపములతో ఉన్నది అని చెప్పడం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇది మళ్ళీ త్రిపురని మనకు గుర్తు తెస్తుంది. త్రిపురలో 3 శక్తుల యొక్క రూపమే త్రిశక్తి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ ఇవి అమ్మవారి యొక్క స్వరూపములు. పరమేశ్వరుడు సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడో అది ఇచ్ఛాశక్తి. అలాగే ఎలా చేయాలని జ్ఞానం ఆయన యొక్క సహజ శక్తి, అది జ్ఞానం. కనుక సృష్టి చేయడం అనే క్రియ ఆయన యొక్క శక్తే. కనుక ఈ 3 శక్తులు ఒక శక్తే నిజానికి. అందుకే 3 శక్తుల్ని కలిపి ఒకే నామంలో పెట్టడం ఏంటంటే 3 విడివిడి శక్తులు కాదు, 3 శక్తులుగా పనిచేస్తున్న పరాశక్తి ఒక్కరే. అందుకే 3 రూపములతో ఉన్నది ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. ఇప్పుడు అమ్మ స్వరూపాన్ని ఒక్కసారి భావన చేస్తే ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి ఎక్కడుంటుంది అంటే బిందువు తర్వాత వచ్చే త్రికోణంలో ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి వికసిస్తుంది. ఇక్కడ బిందు త్రికోణ తత్వం బాగా అర్థం చేసుకోవాలి. అసలు బిందువు త్రికోణం ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. మొత్తం శ్రీచక్ర సబ్జెక్ట్ అంతా ఈ రెండే, బిందు త్రికోణములే. అందుకే త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని ఒక్క మాటలో చెప్పారు. ఇదే హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వార్త. ఎక్కడ మొత్తం త్రిశతి చెప్పిన తర్వాత చివరికి వస్తుంది ఈ మాట. అందుకే త్రికోణము శక్తిని తెలియజేస్తుంది. బిందువు శివశక్తులు ఉభయులు కలిసి ఉంటారు. అందులో శక్తి ప్రసరించినప్పుడు త్రికోణంలో ఉంటుంది. అయితే శివునికి ప్రాధాన్యం మనకు కనబడేది బిందు రూపం దగ్గర, శక్తికి ప్రాధాన్యం త్రికోణం దగ్గర కనబడుతున్నది. ఒక్కసారి మనం బిందువు త్రికోణం మాత్రమే శ్రీచక్రంలో చూస్తే ఎంత అద్భుతం ఉందో పరిశీలించాలి. ముందు కనిపించింది బిందువు, ఆ బిందువు విస్తరించి వెంటనే త్రికోణమైంది. ఇక్కడే మొత్తం కామకళా విద్యుందిట. కామ అన్నప్పుడు బిందువులో ఉన్నటువంటి శివశక్త్యాత్మక తత్వం కామ, అది విచ్చుకుని 3 బిందువులైంది. అదేమన్నా అగ్ని, సోమ, సూర్య బిందువులు చెప్పు, అది కళ అని. అందుకే ఆ త్రికోణము ఆ బిందువే ఇది ప్రధానంట. అది విస్తరిల్లి క్రమంగా ఇన్ని త్రికోణాలు ఇన్ని బిందువులు అయితే శ్రీచక్రం అయిపోయింది. కానీ ప్రధానం ఉన్నవి రెండేగా. అందుకే రెండింటినే బయటకు తీసి చూడండి ఒక్కసారి. ఆ త్రికోణం మధ్యలో బిందువు, ఇది చూస్తే పానవట్టంలోని శివలింగమే దర్శనమిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. అది మొత్తం అక్కడుంది. ఎందుకంటే మొత్తం జగత్తంతా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి. అందుకే ఎప్పుడు పానవట్టం త్రికోణాత్మకమే. త్రికోణాత్మకం శక్తి. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బిందు రూపముగా స్పందించిన పరమేశ్వరుని శక్తే త్రికోణముగా వచ్చింది. అది ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. ఈ 3 చేత విశ్వమంతా నడుస్తున్నది. అందుకే శక్తి యొక్క ప్రథమ స్వరూపము, ప్రధాన స్వరూపము ఇచ్ఛా, జ్ఞాన, క్రియలే. దాని కేంద్రమే ప్రకాశిస్తున్నటువంటిది ఆ లింగము. అందుకే శివలింగం కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపమే, అది బిందు రూపం. ఆ త్రికోణం ఆ వెంటనే కనబడేటువంటి 2వ ఆవరణ. కనుక శివలింగం కూడా శ్రీచక్ర స్వరూపమని భావించాలి. ఇందుకే మంత్రదృష్టలైన వారు, రహస్యం తెలిసిన వారు ఒక మాట చెప్పారు. అక్కడున్న బిందువుని పైకి కానీ లాగితే ఎలా ఉంటుంది ఊహించండి. వెంటనే బిందువు పైకి సాగదీస్తే సిలిండర్ కలుగా లేస్తుంది పైకి, అంతే కదా. అప్పుడు అదే శివలింగం, ఇంకేమున్నది అన్నాడు. అంత గొప్ప భావం అది. అందుకే అక్కడ చూసేటప్పుడు అది శివలింగం, ఆ పక్కన పానవట్టం. ఇప్పుడు మొత్తం పరిశీలిస్తే మొత్తం త్రికోణాలు బిందువులేగా శ్రీచక్రం అంతా. అంటే ఆ శివలింగం యొక్క మరొక రూపమే. అందుకే శివలింగంలో శక్తి శివులు ఇద్దరి యొక్క ఐక్యం ఉంది, శ్రీచక్రంలో శివశక్తులు ఇద్దరు ఐక్యం ఉంది. ఈ రెండింటిని అధిష్టాన సామ్యము అంటారు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఇచ్ఛాజ్ఞాన క్రియలు అనబడేటువంటి ఆ త్రికోణంలో అధిష్ఠించినటువంటి శివశక్త్యాత్మక బిందు రూపము ఇదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇప్పుడు అమ్మ యొక్క విగ్రహాన్ని భావన చేస్తే ఆ భావనలో ఏ శక్తిని ఎక్కడ భావించాలో చెప్తున్నారు ఇక్కడ. ఇచ్ఛా శిరప్రదేశశ్చ జ్ఞానంచ తదదోగత క్రియా పదగతా హ్యాస్య ఏవం శక్తిత్రయం వపుహు అని వర్ణించారు. అమ్మ యొక్క శరీరం మొత్తంలో ఇచ్ఛాశక్తి అంతా శిరప్రదేశంట. అక్కడ కంఠం నుంచి తర్వాత కటి వరకు జ్ఞానశక్తి. క్రియా పదగతా హ్యాస్య, క్రియ అనేది పదమనందు ఉంటుంది అని. ఎప్పుడైనా క్రియ అనేది కదలికే, మూమెంట్. ఎంత చక్కటి చూడండి, క్రియ అంటేనే మూమెంట్. అందుకే పదాల వరకు క్రియాశక్తి వ్యాపించింది. ఇప్పుడు అమ్మ శరీరం మొత్తం ఏమైంది? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మ యొక్క విగ్రహాన్ని భావన చేయవచ్చు. ఆ తల్లి ముందు నిలబడగానే నామం గుర్తొస్తే చాలుట. ఈ 3 కూడా అంత వివరంగా చెప్పబడుతున్నాయి. అందుకే త్రిపుర త్రివిధాదేవి
బ్రహ్మ విష్ణువీశ రూపిణి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్త్యాత్మికా ప్రియే అన్నారు ఇక్కడ. అందుకే త్రిపుర అనేది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాత్మక స్వరూపము. అది అమ్మ యొక్క రూపము. అది శ్రీచక్రపరంగా అన్వయింపబడుతున్నది, విగ్రహపరంగా కూడా అన్వయింపబడుతున్నది. ఆ 3 శక్తులతో ఉన్న తల్లే ఈ సర్వ జగత్తుని పట్టి నడిపిస్తున్నది కనుక సర్వాధార. సమస్త ప్రపంచం ఆధారపడినది ఆ 3 శక్తుల మీదే. ఇప్పుడు మనం కూడా ఏదైనా పని చేయాలనుకుందాం, ఉదాహరణకి మన బతుకే అది కదా, పని చేయకపోతే బతుకులేదు. మనకు కూడా పని చేయాలని ఇచ్చ ఉండాలి. ఇచ్చ లేనప్పుడు ఏమీ చేయలేం. ఆ ఇచ్చే కామసంకల్పములు అంటారు. ఆ ఇచ్చ ఉంటేనే ఏదైనా చేస్తాం. ఇచ్చుంటే సరిపోతుందా? ఎలా చేయాలో తెలివి ఉండద్దు. కొందరికి పాపం వంట వండాలని ఉంటుంది, వంట ఎలా వండాలో తెలియకపోతే ప్రమాదం, చేసేవాడికి తినేవాడికి కూడా. అందుకు రెండవది జ్ఞానం ఉండాలి. 2 ఉంటే లాభం ఏముంది? క్రియ కూడా ఉండాలి. ఇది ప్రతి చిన్న పనికి 3 కావాలి కదా. కనుక ఇవన్నీ ఏవో మనకు తెలియని శబ్దాలు, ఏవో కొంతమందికి మాత్రమే అనుకోవద్దు, బతికే అందరికీ అవసరం. అని ఎవరికైనా సృష్టిలో ఈ 3 జరుగుతున్నాయి. చైతన్యం యొక్క లక్షణమే ఇది, ఇచ్ఛా జ్ఞాన క్రియ. చైతన్యమే అమ్మవారు, అది లోపల ఉంది కనుక ఈ 3 పనులు జరుగుతున్నాయి. ఎవరైతే ఈ రూపంగా అమ్మవారిని ధ్యానిస్తారో వారికి శుభేచ్ఛ జరుగుతుంది, మంచి ఇచ్ఛలు కలుగుతాయి, మంచి జ్ఞానం లభిస్తుంది, మంచి క్రియలు లభిస్తాయి, మంచి సాఫల్యము లభిస్తుంది. అందుకే ఆ 3 అమ్మ రూపములే అని తలంచుకున్నప్పుడు వాడుకున్న ఆ 3 అమ్మమయంగానే భావిస్తాయి. సర్వ ఆధార, సర్వమునకు ఆధారం ఆ తల్లి. ఆధారం అంటే తెలిసిపోతూ ఉన్నది. ఆ తల్లిని నిలువున పట్టుకుని ప్రపంచమంతా ఉన్నది. అందుకే ఆ తల్లి వీటికి ఆధార శక్తిగా ఉన్నటువంటిది. సుప్రతిష్ఠ, ఇది గొప్ప మాట. ఈ సుప్రతిష్ఠ నామం కూడా మన శృతిలోంచి కనిపిస్తుంది. ఇవన్నీ వైదిక నామములే. సుప్రతిష్ఠ జగతో విశ్వస్య హివరా అని వేదవాక్యం. అంటే జగత్తంతటికి ఆవిడ సుప్రతిష్ఠ. ప్రతిష్ఠ అన్నప్పుడు అధిష్టానము. ఆధారానికి అధిష్టానానికి కించిత్ భేదం ఉన్నది. ఇప్పుడు ఆధారం అంటే పుస్తకానికి ఈ బల్ల ఆధారము, ఇది సర్వాధార లాంటిది. అయితే ఈ ఆధారానికి తీసేస్తే దీని మానానది దాని మానాన ఇది ఉన్నాయి. అలాంటి ఆధారం కాదు అది. ఈ తల్లి లేకపోతే దాని గునికే లేదు. అందుకు సుప్రతిష్ఠ అని నొక్కి చూపిస్తున్నారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ 2 ఎలా తెలుసుకోవాలంటే, కెరటాలకు ఆధారం ఏది? సముద్రం. కెరటాలకు ప్రతిష్ఠ ఏది? సముద్రం. ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే కెరటాలని విడిగా తీసి మనం చూడలేం. అంతగా కెరటములకు సముద్రం ఏ విధంగా ఆధారమైందో తల్లి అలా ఆధారంగా ఉందని చెప్పడానికి సుప్రతిష్ఠ. తిష్ఠ అంటే నుండుట, ప్రతిష్ఠ అంటే బాగా ఉండుట. సు అనేటప్పుడు సుష్ఠుగా ఉండుట అని అక్కడ అర్థం. సుష్ఠుగా ప్రకృష్టముగా ఈ తల్లి యందు ఈ జగత్తంతా ఉన్నది గనక సుప్రతిష్ఠ. సదసద్రూపధారిణి. ఇక్కడ క్రమం ఎంత బాగా చూపిస్తున్నాడు. సర్వ జగత్తుకి ఆధారమైన ఆ తల్లే ఊరికనే జగత్తును పట్టుకు కూర్చోలేదు. ఇప్పుడు ఈ బల్ల పుస్తకాన్ని పట్టుకున్నట్టు కూర్చోలేదు. ఈ ప్రపంచంలో వ్యాపించి పనిచేస్తుంది ఆవిడ. ఎలాగైతే సముద్రశక్తి కెరటాలు వ్యాపించి కెరటాలను నడుపుతోందో, అమ్మవారు అలా సుప్రతిష్ఠితగా ఉంటూ ఈ జగత్తుని ఎలా నడుపుతోందంటే సదసద్రూపధారిణి. జగత్తుని సదసద్రూపములుగా నడుపుతుంది. దీనికి సాగదీసి గట్టిగా చెప్తే చాలా చాలా చెప్పచ్చు, కానీ సూటిగా అర్థం చేసుకోవడానికి సరి అయిన పద్ధతి ఏంటంటే సత్ అసత్. సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణము. ఎందుకంటే కార్యం సత్, ఉనికి. ఉనికి అంటే కనబడుతోంది మనకు, ఉనికిగా కనబడుతోంది కనుక కార్యాన్ని సత్ అంటారు. కారణం మనకు కనబడట్లేదు, కార్యములు లీనమైపోయింది కనుక దానికి అసత్ అని చెప్తారు ఇక్కడ. కనుక కార్యం కారణం 2 ఈ ప్రపంచంలో నిరంతరం నడుస్తూ ఉన్నాయి. కనుక కార్యకారణాత్మకమైన స్వరూపం అమ్మయే ధరించి ఉన్నది ఈ జగత్తు అంతా కూడా. అందుకే సదసద్రూపధారిణి. ఇక్కడ ఈ సదసత్తత్వాన్ని చెప్తూ అరూపాచ సరూపాచ సగుణ నిర్గుణ తథా నామరూపాతిరిక్తాచ సత్తామాత్ర చిదాత్మిక. ఆవిడ అరూప స్వరూప కూడా అన్నారు. నామరూపాలు అమ్మవి కావు కాబట్టి ఆవిడ దృశ్యరహిత. దృశ్యమైన నామరూపములు అమ్మకి లేవు కనుక దృశ్యరహిత. మరి ఆవిడ ఎలా ఉన్నది? కనబడని సచ్చిత్ ఆనందముగా ఉంది కనుక అదృశ్య అని చెప్పుకున్నాం. కానీ ఆ తల్లి లేకపోతే ఈ రూపం కూడా లేదుగా. ఆవిడకి నామరూపాలు లేవు, కానీ ఈ నామరూపాల్లో ఉన్నది ఎవరు? అమ్మవారే. అటువంటిప్పుడు నామరూపములు ఉనికిలో కనబడుతున్నది ఏది? అమ్మ. అప్పుడు ఆవిడ నామరూపాలు అనుకున్న తప్పేం లేదుట. అందుకు ఇక్కడ నామరూపాలతో కలిపి చూస్తే నామరూపాలు అసత్తే, సత్తేది పరమాత్మ. ఇప్పుడు మరొక అర్థంలో చెప్తున్నాం. కనుక అసత్తైనటువంటి నామరూపాలుగా కనిపిస్తున్నది ఆవిడే. కేవల సద్రూపిణి సచ్చిదానంద రూపముగా ఉన్నది కూడా ఆ తల్లే. అందుకు సదసద్రూపధారిణి. అందుకే సాకారావిడే, నిరాకారావిడే, సగుణ ఆవిడే, నిర్గుణ ఆవిడే, నామరూపములు ఆవిడే, నామరూప అతిరిక్త కూడా ఆవిడే. అందుకు ఈ విషయమని అంత చక్కగా సదసద్రూపధారిణి. ఈ మాట చెప్పేటప్పుడు మనకు నామరూపాత్మకమైన ఉపాధుల్లో కూడా అమ్మే కనిపిస్తున్నది అని దర్శించగలిగినప్పుడు నామరూపాలు అమ్మను చూస్తున్నాం.
కానీ నామరూపాలనే వికారాలు అమ్మకి లేవు అని కూడా తెలుసుకోవాలి. అందుకే రెండు ఆవిడ యొక్క స్వరూపంని చెప్పడం కోసమే సదసద్రూపధారిణి అనే మాట చూపించారు. ఇప్పుడు కారణము కార్యం అనే విషయాన్ని ఉపనిషత్తు చెప్తోంది. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత. అసత్తు నుంచి సత్తు వచ్చింది అని ప్రపంచం చెప్తుంది. ఇది ఉపనిషత్తు చెప్తోంది. అసత్తు నుంచి సత్తు ఎక్కడైనా వస్తుందా? ఇదేమైనా బాగుందా అంటే ఇందాక చెప్పినట్టు కారణములోంచి కార్యం ఏర్పట్ట అని అర్థం కూడా తీసుకున్నవన్నీ వేదవాక్యములుగా ప్రతిష్ఠింపబడుతున్నాయి. అందుకే సదసద్రూపధారిణి.